ఎన్నో సూటిమూటి మాటలను ఎదుర్కొని అయినా సరే వాటన్నిటిని దాటుకొని రాజకీయ రంగంలో 20 ఏళ్లుగా జేజమ్మగా నిలిచిన మన మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు డీకే అరుణ మనతో ఉన్నారు. మీరు ఇంటర్ తర్వాతే మ్యారేజ్ చేసేసుకున్నారు కదా? ఇంటర్లోనే. డీకే అరుణ అంటే ఇవన్నీ మిమ్మల్ని రాజకీయాలకి రావడానికి ప్రేరేపించారు. ఎంతమంది క్రష్ చేయాలని చూసినా, ఎంతమంది అణిచేయాలని చూసినా, వెదర్ ఐఎమ్ ఇన్ పవర్ ఆర్ నాట్ ఇన్ పవర్, ఆల్వేస్ పోరాటమే. టికెట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఉమెన్ అయ్యి ఉండొచ్చు అనేది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. ఈమెకి పేరు వస్తుంది, ఈమె గుర్తింపబడతా ఉందని టికెట్ ఇవ్వలేదు. 2004లో మీరు గద్వాల నుంచి పోటీ చేసినప్పుడు ఒకసారి ఓడిపోయారు. అదే ఇయర్లో మీ నాన్నగారు కూడా. సో వెరీ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము ఆ ఇన్సిడెంట్ని. రాజకీయాల్లో అగ్రనేతలు ఉంటారు, ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడడం కానీ కొన్ని పదాలు వాడుతుంటారు. వాళ్ళ మదర్ ఒక విమెన్ అని మనకు ధ్యాస ఉండదు, వాళ్ళ పెళ్ళాం ఒక విమెన్ అని ధ్యాస ఉండదు. అసలు ఇంకా నాకు ఈ రాజకీయాలు వద్దు, ఇవే వద్దు, నా పర్సనల్ లైఫ్ నేను ప్రశాంతంగా ఉంటా అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చింది? చాలా ఇబ్బందులు పెడతారు, పెడుతూనే ఉన్నారు, తగ్గేదే లేదు. ఏఐ టెక్నాలజీ సైతం వచ్చింది, కానీ మహిళల జీవితాల్లో మార్పు వచ్చిందా అంటే కాదనే చెప్పాలి. ఎన్నో సూటిమోటి మాటలను ఎదుర్కొని ఏ రంగంలో అయినా ముందుకు వెళ్ళాలంటే అదో పెద్ద సవాలు. అయినా సరే వాటన్నిటిని దాటుకొని రాజకీయ రంగంలో 20 ఏళ్లుగా జేజమ్మగా నిలిచిన మన మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు డీకే అరుణ మనతో ఉన్నారు. మరి వారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉందో ఆ విశేషాలు ఒకసారి మాట్లాడుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, రాజకీయాలు ఇవన్నీ ఒక పక్కకు పెడితే ఒక మహిళగా మీరు ఎన్నో ఎదుర్కొని ఉంటారు. అసలు ముందుగా మీ యంగ్ ఏజ్లోకి వెళ్దాం మనము. మీరు ఇంటర్ తర్వాతే మ్యారేజ్ చేసేసుకున్నారు కదా? ఇంటర్లోనే చేసేసుకున్నారా? ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడే పెళ్ళి అయింది. సో అది కంప్లీట్ కూడా చేయలేదు, అక్కడ అయిపోయింది చదువు. మరి అంతకుముందు ఇంటర్ ముందు కానీ ఆ ఇంటర్లో కానీ డీకే అరుణ అంటే ఇష్టాలు ఏంటి, అసలు ఎలా ఉండేవి రాజకీయాలు కాకుండా? అంటే స్పోర్ట్స్ ఆడేదాన్ని, చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఫ్రెండ్స్ అంతా కలిసి అంటే మంచిగా తిరిగే వాళ్ళం. రెగ్యులర్గా ఫ్రెండ్స్ కలుసుకోవడము, ఏ మార్నింగ్ షోస్, మూవీస్కి వెళ్ళడము, అదంతా చేసేవాళ్ళము. ఓకే. సో అంటే అప్పుడేం పాలిటిక్స్, అసలు పెద్ద పాలిటిక్స్ మీద ఎప్పుడు మా ఫాదర్ ఇంట్లో మా ఫాదర్ పాలిటిక్స్లో ఉండేవాడు, కానీ మేము ఎంత పెద్దగా పాలిటిక్స్ పైన అంటే దాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళం కూడా కాదు, పెద్ద వాటి గురించి ఇంట్రెస్ట్ కూడా చూపించేవాళ్ళం కాదు. జస్ట్ క్యాజువల్గా మా పనిలో, మా బిజీలో మేము పిల్లలుగా అట్లా మా దీంట్లో మేము ఉండేవాళ్ళం. మా దీంట్లో అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే చిన్నప్పటి నుంచి నాన్నగారు పాలిటిక్స్లో ఉండటము, అలాగే మీ మ్యారేజ్ టైం తర్వాత కూడా అటు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం, ఇవన్నీ మిమ్మల్ని రాజకీయాలకి రావడానికి ప్రేరేపించాయా, లేకపోతే మీకు కూడా తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిందా? అంటే యాక్చువల్గా నేను పాలిటిక్స్లోకి రావాలి, నేను వెళ్ళాలని ఏ రోజు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆ థాట్ కూడా లేదు. మా ఫాదర్ అక్కడ ఉందని పెళ్ళైనాక నేను మళ్ళీ ఒక పొలిటికల్ ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళినా నేను. సో అక్కడ కూడా పాలిటిక్స్లో ఇంట్లో అందరు చాలామంది ఎప్పుడు ఇంట్లోకి నాయకులు వచ్చేవాళ్ళు, నాయకులంతా మాట్లాడేవాళ్ళు, కలిసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, కానీ మేము డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతానని ఏ రోజు కూడా అనుకోలేదు. సో అనుకోకుండానే ఎంట్రీ రాజకీయాల్లో జరిగిపోయింది. అంటే మేము మా ఫాదర్ కంటెస్ట్ చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున జెండా పట్టుకొని చిన్న తిరిగేవాళ్ళం, కానీ పెద్ద క్యాంపెయినింగ్ అని అట్లా పెద్దగా ఎప్పుడు వెళ్ళింది లేదు. అట్లనే మా మామగారైన మా అత్తగారి ఇంట్లో కూడా క్యాంపెయిన్కి మేము ఎప్పుడు ఎట్లా మా అత్తగారు వెళ్ళేవారు, మా అత్తమ్మ క్యాంపెయిన్ చేసేది మా మామ కోసమే, కానీ మేము ఎప్పుడు బయటికి వెళ్ళి అట్లా క్యాంపెయిన్ చేయలేదు. సో ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరీయడము, మాట్లాడడం అదంతా ఉండేది అంతే తప్ప మేము బయటికి వెళ్ళి ఎన్నికల ప్రచారాలు అంటూ అప్పుడేమి ఇంతగా ఉండేది కూడా కాదు. క్యాంపెయినింగ్ అంతగా లేడీస్ బయటికి వెళ్ళి క్యాంపెయిన్ చేసేంత ఇది కూడా అప్పుడు ఉండేది కాదు. సో అనుకోకుండానే వచ్చినా నేను పాలిటిక్స్లోకి. అంటే మా హస్బెండ్ అప్పుడు తను ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, 96 పార్లమెంట్ ఎన్నికల్లో నాకు పార్లమెంట్కు పోటీ చేసేటటువంటి అవకాశం వచ్చింది. సో 96లో పార్లమెంట్కి పోటీ చేశాను నేను. అప్పుడు మా హస్బెండ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, బట్ టీడీపీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ అలయన్స్లో ఉన్నారు. ఆ రోజు టీడీపీ నుంచి నాకు పార్లమెంట్కి కంటెస్ట్ అంటే టికెట్ ఇచ్చారు, నన్ను కంటెస్ట్ చేయమని అడిగారు. ఆ రోజు జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు అందరూ కలిసి క్యాండిడేట్గా నన్ను డిసైడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు నన్ను కంటెస్ట్ చేయమని అప్పుడు కంటెస్ట్ చేయించారు. సో అటు డైరెక్ట్గా ఎంట్రీ పాలిటిక్స్లోకి 96లో పార్లమెంట్ కంటెస్ట్ చేశాను నేను.
అప్పుడు అంటే ఒక్కసారిగా ఇంట్రెస్ట్ లేనిది ఒక్కసారిగా మీకు టికెట్ ఇచ్చి రావాలి అన్నప్పుడు మీరు నేను నిరాకరించారా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు యాక్చువల్గా. అప్పుడు నా డాటర్ మ్యారేజ్ ఉండింది ఇంట్లో. సో నా డాటర్ మ్యారేజ్ ఉండింది, దానికి ఎలక్షన్కి మ్యారేజ్కి కూడా చాలా తక్కువ టైం గ్యాప్ మధ్యలో 1 వీకే. సో ఎలక్షన్ ముందు పెళ్ళి ఉండింది, 25th పెళ్ళి ఉంటే 2nd పెళ్ళి నేను ఎలక్షన్ ఉండింది. సో 1 వీక్ గ్యాపే ఉండింది ఎలక్షన్కి పెళ్ళికి. సో నేను పెళ్ళి కూడా సరిగ్గా అటెండ్ చేయలేకపోయాను. పెళ్ళిలో పెళ్ళిలో కూడా పూర్తిగా పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో అందుకే నేను ఫస్ట్ దాన్ని యాక్చువల్గా నేను ఉండను అన్నాను కానీ బట్ నిలబెట్టారు, అందరూ కలిసి నిలబడమంటే నిలబడాను. అప్పుడు మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు. సో మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు, మా ఫాదర్ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. నేను టీడీపీకి వెళ్ళి పోటీ చేశాను ఫస్ట్ టైం. సో టీడీపీ నుంచి పోటీ చేయించాను, అయితే టీడీపీకి మా ఫాదర్ సపోర్ట్ కాంగ్రెస్ చేశారు. సో అప్పుడు నేను నేరోగా ఓడిపోయాను. అప్పుడు నేరోగా అంత ఆల్మోస్ట్ 4,000 ఓట్స్ లోపలనే, 4,000 ఓట్ల లోపలే నేను పార్లమెంట్కి ఓడిపోయాను అప్పుడు 96లో. సో అప్పుడే డైరెక్ట్గా నా పాలిటిక్స్లోకి ఎంట్రీ. సో దాని తర్వాత 99లో పోటీ చేశాను అసెంబ్లీకి. అప్పుడు మా హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అని చెప్పేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పార్టీలోకి రమ్మని అడిగిరి, నన్ను కంటెస్ట్ చేయమని లేడీగా రమ్మని అడిగారు. కంటెస్ట్ చేయడానికి విమెన్ కావాలని నన్ను కంటెస్ట్ చేయమని అడిగారు. అప్పుడు మా హస్బెండ్ కూడా తనకు పెద్దగా తనే ఉండాలనేది కూడా తనే నన్ను సరే ఉండని ముందుకు ఎంకరేజ్ చేశారు. సో అట్లా అప్పుడు నేను అసెంబ్లీకి పోటీ చేశాను. విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా మా బావగారు కూడా అప్పుడు ఇండిపెండెంట్గా చేశారు. వారు కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళకి టికెట్ రాలేదని అప్పుడు తను ఇండిపెండెంట్గా చేశారు. మేము ఇద్దరు ఒకటే ఫ్యామిలీ నుంచి కావడం వల్ల 3rd పర్సన్ అప్పుడు గెలిచారు. సో అట్లా అప్పుడు డైరెక్ట్గా ఎంట్రీ, మళ్ళీ 99లో మళ్ళీ ఒకసారి. సో అప్పుడు ఓడిపోయిన తర్వాత గట్టిగా అప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్గా పనిచేశాను నేను. ఇక అప్పుడు డైరెక్ట్గా పాలిటిక్స్లో గట్టిగా పనిచేసి నేను 99 కంటే ముందు నేను నిజంగా నిలబడాలని ఇంట్రెస్ట్ ఉంటాడు, ముందే పని చేసి ఉండేదాన్నేమో. నాకు అంతగా లేదు పోవాలి పాలిటిక్స్ రావాలని, కాబట్టి నేను పెద్ద పట్టించుకొని సడన్గా మళ్ళీ కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో మా హస్బెండే అనుకున్నారా మేడం మీరు? అంటే అప్పుడు స్టార్ట్ చేసి అసలు ఇంట్రెస్ట్ లేకుండా స్టార్ట్ చేసి తర్వాత మీకే వర్క్ చేయాలని అనిపించి ఇన్ని ఇయర్స్ ఏంటంటే ఏదైనా ఒక దాంట్లో ఉంటే దాన్ని కమిటెడ్గా పనిచేయడం నాకు అలవాటు. సో ఏదైనా ఒక ఇన్వాల్వ్మెంట్ అయిపోయిందనంటే దాంట్లో కమిట్మెంట్తో డెడికేటెడ్గా పనిచేయడం నాకు అలవాటు. సో అట్లా పార్టీ నుంచి ఓడిపోయాను. సో మళ్ళీ పని చేయాలి ప్రజల కోసం, నాకు ఇంతమంది ఓట్లు వేశారు, నేను చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాను, వీళ్ళందరూ నాకు ఓటు వేశారు, వాళ్ళ కోసం నేను పని చేయాలి అని అప్పుడు వాళ్ళ ఇష్యూస్ పైన వాటిపైన అన్ని ఫోకస్ చేసి ఏమున్న ఇష్యూస్ అని ఒక్కొక్క ఊరికి వెళ్ళి అంత చేసి అప్పుడు ఆ 5 years చాలా పని చేశాను. చాలా ఇరిగేషన్, అప్పుడంతా కరువు జిల్లా మా జిల్లా, అంటే పంటలకు నీళ్లు ఉండేది కాదు, వర్షాలు వచ్చేవి కాదు, కరువు కాటకాలతో అల్లాడుతున్న జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఆనాడు. సో ఆ రోజు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి వాటి కోసం పాదయాత్రలు చేసి నిరాహార దీక్షలు చేసి ఆర్డిఎస్ ప్రాజెక్టు దగ్గర అయితే అక్కడ కర్నూలు ఆర్డిఎస్ దగ్గర పెద్ద ఎత్తున యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాటం చేసి ఎంతో మంది రైతులతో ఆ రోజు అక్కడ మేము పెద్ద ఎత్తున పోరాటం దిగినాం. సో ఇట్లా చాలా పోరాటాలతోనే నేను పైకి వచ్చిన. అంటే ఇక వన్స్ కమిట్ అయితే రాజకీయం అంతా పోరాటమే అయిపోయింది నాకు. వెదర్ ఐఎమ్ ఇన్ పవర్ ఆర్ నాట్ ఇన్ పవర్, ఆల్వేస్ పోరాటమే అయిపోయింది. ఇక అదే వన్స్ కమిట్ అయితే నా మాట నేనే విననే రేంజ్ లో ముందుకు వచ్చారు. అట్లా పని చేశాను, పని చేసి కమిటెడ్గా ఉండి అట్లనే ఇక ముందుకు వచ్చి నెక్స్ట్ టర్మ్లో 2004లో యాక్చువల్గా అప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాల్సింది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తెలంగాణతో టీఆర్ఎస్తో పొత్తు అయింది. ఆ టీఆర్ఎస్తో కాంగ్రెస్కు పొత్తులో ఆ పొత్తులో భాగంగా నా సీటుని టీఆర్ఎస్ కేటాయించారు అక్కడ. సో నేను అన్ని పోరాటాలు చేసి అంత చేసి మహబూబ్నగర్ జిల్లాలో పార్టీని పెద్ద ఎత్తున స్ట్రాంగ్ చేసి అంతని రైతులందరినీ ఏకం చేసి జిల్లా అంతా నాకు టికెట్ ఇవ్వలేదు అప్పుడు. సో ఆ టికెట్ ఇవ్వకపోవడానికి అనేక కారణాలు, టికెట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఒకటి, అనేక రీజన్స్ మీరు చెప్తున్నారు, అందులో మీరు ఉమెన్ అయ్యి ఉండొచ్చు అనేది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? విమెన్ అవడం ఒకటే కాదు, అక్కడ చాలా పోరాటాలు చేసినప్పటికీ క్రష్ చేయాలనేదే మెయిన్. విమెన్ షీ స్ట్రాంగ్, చాలా గట్టిగా పనిచేస్తుంది, ప్రజల లోపల మంచి ఈమెకి పేరు వస్తుంది, ఈమె గుర్తింపబడతా ఉందని క్రష్ చేయడానికి ప్రయత్నం చేసి టికెట్ ఇవ్వలేదు. సో ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. అప్పుడు సమాజ్వాదీ పార్టీ అని వేసాము నామమాత్రంగా, బట్ అప్పుడు ఇక్కడ సమాజ్వాదీ పార్టీనే లేదు వాస్తవంగా సౌత్ లో. సో నేను ఆ పార్టీ నుంచి చేస్తే అసెంబ్లీలో గుర్తింపు ఉంటుందని
మా బావగారు నేను ఇద్దరం కలిసి చేసాం. తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు పార్లమెంట్కి, కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ చేసింది, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. నేను అట్లే సమాజ్వాదీ పార్టీ మీదనే ఉండిపోయినాను. బట్ సింబల్ లేదు వాళ్ళకి, ఇక్కడ సింబల్ సైకిల్ సింబల్ సమాజ్వాదీ పార్టీది అక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ తెలుగుదేశంకి సైకిల్ సింబల్ ఉంది కాబట్టి సో టెంకాయ గుర్తు ఇండిపెండెంట్ గుర్తు ఇచ్చారు. టెంకాయ గుర్తుతో పోటీ చేశాను ఫస్ట్ టైం. అప్పుడు ఇండిపెండెంట్గా దాదాపు 38,000 పైన ఓటుతో గెలిచా. 38,636 ఓట్స్తో ప్రజలు నన్ను గెలిపించారు ఆదరించి. బికాజ్ వాళ్ళ కోసం పోరాటాలు చేశా, వాళ్ళ కోసం చాలా పెద్ద ఎత్తున పని చేశానని ఒక ఆదరింపుతోన నన్ను గెలిపించారు అప్పుడు. సో ఆ తర్వాత వాళ్ళు గెలిపించిన దానికి అంటే కృతజ్ఞతగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నా నేను. అక్కడ ఏ హామీ ఇది నెరవేర్చలేదు అనేటటువంటి లేకుండా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాను నా కాన్స్టిట్యున్సీలో. ఫస్ట్ టైం కానీ, సెకండ్ టైం కానీ, థర్డ్ టైం. అందుకోసమే అది 20 ఏళ్ళుగా మిమ్మల్ని తర్వాత కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి రాకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేకి గెలిచిన. జిల్లా వరుసగా మీరే కొత్త జిల్లా ఏర్పాట్లు చేస్తామన్నారు. సో నేను అప్పుడు చెప్పిన అధికారంలోకి వచ్చినా రాకపోయినా నేను జిల్లా చేస్తా గద్వాల్ అని చెప్పా. సో నేను ఇక్కడ పెద్ద ఎత్తున అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ జిల్లా ఇవ్వను అన్నారు గద్వాల్. అయినా పోరాటం వదలకుండా పోరాటం చేసి గద్వాల జిల్లా చేయించిన. సో కమిట్మెంట్ ఏ మాట ప్రజలకు ఇచ్చినో ప్రతి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. పాలమూరు రైతాంగానికి ఈరోజు సాగునీరు అందుతున్నది అంటే మేము చేసినటువంటి పోరాటాల ఫలితమే. నిజమే చెప్పచ్చు. ఎందుకు అని అంటే మేడం, ఇప్పుడు గద్వాల్ అని పేరు వస్తే ఖచ్చితంగా మీ పేరే వస్తుంది, అందరికీ గుర్తొస్తుంది. అదే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు డీకే అరుణ అనే వ్యక్తి ఎలాంటి మనిషి అంటే చాలా సెన్సిటివ్, సున్నితమా, లేకపోతే డేర్ అండ్ డాషింగ్ అనేది అర్థమవుతుంది. అంటే ఎలా ఉంటారు ఇట్లా పర్సనల్ లైఫ్లో కానీ, ఫ్యామిలీతో, ఫాదర్తో, అందరితో? మా ఫాదర్తో చాలా అటాచ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ రెస్పెక్ట్, ఆ భయం కూడా ఉండేది. అంటే మా ఫాదర్ ముందు ఇట్లా గారాబం, ఎంత గారాబం అయినా మేము, కానీ ఆయన ముందు ఏది కూడా అట్లా అంటే లిమిట్ క్రాస్ రెస్పాన్సిబుల్ గా ఉండదు. ఈ రోజు రేపు పిల్లలంతా గారాబంగా డిఫరెంట్, వాళ్ళు చెప్పిందంతా వినాలి, అట్లా ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాలి, అట్లా మేమంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా ఒక డిఫరెంట్ అప్పుడు ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ అనుకోండి, అప్పటికి పోలిక లేదు. సో మా ఫాదర్ అంటే హైలీ రెస్పెక్ట్ ఉండేది, హైలీ భయం కూడా ఉండేది. మా ఫాదర్ అంటే ప్రేమ, అభిమానం ఉండేది. చాలా గారాబం చేసేవాళ్ళు. నేను లేక పుట్టినటువంటి ఫస్ట్ డాటర్ నేను ఇంట్లో. ఆఫ్టర్ లాంగ్ టైం మా ఇంట్లో నేనే ఫస్ట్ డాటర్ని. మా ఫాదర్ ఒకరే సన్, మా నాయనమ్మకి ఒకే ఒక్క కొడుకు. సో మా తాతగారు, మా నాన్న చిన్నగా ఉన్నప్పుడే చనిపోయినారు. 1.5 years మా నాన్న ఉన్నప్పుడే మా తాత చనిపోయినాడు. సో హీ వాజ్ ఓన్లీ సన్. సో ఆ తర్వాత ఆయననే స్వతహాగా పెద్దగా తనే సొంతంగా మా నాయనమ్మ వాళ్ళే పైకి తీసుకొచ్చారు. అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. సో పెద్ద అగ్రికల్చర్ ఫ్యామిలీ. సో వాళ్ళు ఒకరే కష్టపడేవాళ్ళు. మా ఫాదర్ పెద్దగా అయిన తర్వాత ఆయన కూడా ఇండిపెండెంట్ గానే పైకి వచ్చారు, ఇండిపెండెంట్ గానే పెద్దగా అయ్యారు. ఆయన స్వతహాగా పైకి వచ్చాడు. ఆయన కూడా తనకు కూడా ఎలాంటి సపోర్ట్, వెనక బ్యాక్ బోన్ సపోర్ట్. ఇద్దరు మా తాత లేరు, చిన్నప్పుడే చనిపోయినారు కాబట్టి ఇంట్లో ఉమెన్నే ఉన్నారు సపోర్టింగ్. సో ఆయన కూడా స్వతహాగానే పైకి వచ్చినారు. సో అట్లానే మమ్మల్ని అంతా కూడా మా ఫాదర్ పెళ్ళి అయిన చాలా కాలానికి నేను ఫస్ట్ చైల్డ్, ఇంట్లో చాలా గారాబంగా పెంచాను నన్ను. సో అది చాలా అంటే మా ఫాదర్తో మాకున్న అనుబంధం అది అసలు అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం రాదు. ఆ రెస్పెక్ట్, ఆ అఫెక్షన్ అది అట్లా డిఫరెంట్. ఇంత ఎఫెక్షన్ ఉంది కదా మేడం మీకు. అయితే మీరు 2004లో మీరు గద్వాల్ నుంచి పోటీ చేసినప్పుడు ఒకసారి ఓడిపోయారు. అదే ఇయర్లో మీ నాన్నగారు కూడా చనిపోయారు కదా. మరి ఆ పర్టికులర్ మూమెంట్ ని, ఇటు ఈ ఓటమి, అటు ఫాదర్ లేకపోవడం, రెండింటిని మీరు ఎలా ఫేస్ చేశారు? ఆ సిచ్యువేషన్ 2004లో ఓడిపోలేదు నేను, 1999లో ఓడిపోయాను. 2004లో నేను ఇండిపెండెంట్ గెలిచాను. మా ఫాదర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాను. ఇద్దరికి ఇవ్వమని వాళ్ళు కావాలని పేచి పెట్టారు. అసలు వాళ్ళు మా ఫాదర్ కాన్స్టిట్యున్సీ వేరే, మా కాన్స్టిట్యున్సీ వేరే. ఇద్దరం కూడా 2 పొలిటికల్ ఫ్యామిలీస్. నేను ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఇంకొక పొలిటికల్ ఫ్యామిలీకి వెళ్ళారు, ఇచ్చారు, పెళ్లి చేశారు. సో దానికి కావాలని అట్లా ఒక ఇది పెట్టారు అంతే. వాళ్ళు డాటర్ కా ఫాదర్ కా వాళ్ళు చూజ్ చేసుకోవాలంటే ఒక ఇది పెట్టారు. సో నేను ఇండిపెండెంట్ గా చేశాను. మా ఫాదర్ అప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచారు. సో గెలిచారు. 2005లో మా ఫాదర్ August 15th రోజు నక్సల్స్ యొక్క దాడిలో చనిపోయారు.
మా బ్రదర్ కూడా చనిపోయాడు ఆయనతో పాటు, మా ఫాదర్ బ్రదరుతో పాటు ఇంకా 10 మంది చనిపోయారు. సో వెరీ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము ఆ ఇన్సిడెంట్ని. ఎప్పుడు కళ్ళ ముందర ఫ్రెష్గానే కనిపిస్తుంది ఆ ఇన్సిడెంట్, కళ్ళతో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసినాం కాబట్టి. సో వారు లేని చాలా పెద్ద లోటు మాకు, అసలు ఫ్యామిలీకే టోటల్, నాకు ఒకటే కాదు టోటల్ ఫ్యామిలీకే పెద్ద లోటు అది. అయినా కూడా ధైర్యంగా ఎక్కడ కూడా ఎంత కూడా వెనక్కి తగ్గకుండానే ముందుకెళ్ళాము. అటు ఫ్యామిలీ కూడా పెద్దదాన్ని అయినాను, ఇక్కడ పొలిటిక్స్లో ఈ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ కూడా నేను ఒక స్ట్రాంగ్ లేడీగా నిలబడ్డాను. అట్లనే కష్టపడి అట్లనే ఇక కమిట్మెంట్తో స్ట్రగుల్ చేసుకుంటూ పైకి వచ్చినాను. ఎంతమంది క్రష్ చేయాలని చూసినా, ఎంతమంది అణిచేయాలని చూసినా ఆ యొక్క కమిట్మెంటు ఇది పట్టుదల ఉంది కాబట్టే నేను డెఫినెట్లీ. ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ వచ్చారు మేడం, అంతా ఓకే, అంతా ముందుకు వెళ్తున్నారు. కానీ మీకు స్టార్టింగ్లో కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు, కొన్నిసార్లు రాజకీయాల్లో అగ్రనేతలు ఉంటారు, అధికారులు, వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడడం కానీ కొన్ని పదాలు వాడుతుంటారు. అవి వాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా సరే నువ్వు మొగోడు అయితే చూసుకుందాం రా అనడం కావచ్చు, లేకపోతే వాడి చేతులకు గాజులు వేసుకొని కూర్చుంటారు, లేకపోతే ఇంట్లో వంటలు చేసి, అంటే ఇవన్నీ కూడా అంటే ఉమెన్ అంతా చాలా తక్కువగా చులకనగా చేసినట్టుగా అనిపిస్తుంటాయి ఈ పదాలన్నీ. అండ్ ఎట్ ద సేమ్ టైం అవి మీరు మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరు అటువంటి డిగ్రేడ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎనీ ఉమెన్ తప్పకుండా ఆ ఫేజ్లు అందరూ ఫేస్ చేసే ఉంటారు. అవును, ఫేస్ చేయని ఉమెన్ ఎవరు ఉండరు. అట్లా పొలిటికల్ గా ఎట్లా బ్లేమ్ చేయాలన్నా, ఏ విధంగా వీళ్ళని డౌన్ చేసి వెనక్కి పంపించాలన్నా రకరకాలుగా ప్రయత్నాలు చాలా మంది చేశారు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తారు, సొంత పార్టీ వాళ్ళు చేస్తారు, పడని వాళ్ళు చేస్తారు, పడే వాళ్ళు చేస్తారు. అన్ని రకాలుగా కూడా ఇవన్నీ నడుస్తాయి. విమెన్ తప్పకుండా ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే, లైఫ్లో తప్పదు. ఇవన్నీ ఫేస్ చేసి నిలబడినప్పుడే నిలబడతాం. లేకపోతే ఫస్ట్ కొత్తలో అనిపించేది ఏంది మాటలన్నీ వీళ్ళతో పడాలా నేను, ఇవన్నీ అనిపించుకోవాలన్నా, ఏదంటే అదే మాట్లాడేస్తారు, ఏదంటే అదే పెడుతుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంకా మాట్లాడుతుంటారు. యూనో కొందరికి చాలా మందికి ఆ సోషల్ మీడియా అంటే వాళ్ళకి ఒక అంటే దాన్ని ఏది పెట్టాలా, ఏది పెట్టకూడదు, ఏమనాలా, ఏది అనకూడదు అనేటటువంటి సెన్స్ కూడా ఉండదు. సో ఎవరికి ఇష్టం వచ్చింది వాడు పెడతానే ఉంటాడు. దాంతో ఏదో మేము సాధించామని ఫీల్ అయిపోతారు. అది ఎంత చెత్త వాళ్ళని ఎంత చెత్త సన్యాసులు అని వాళ్ళు ఊహించుకోరు. వాస్తవానికి సోషల్ మీడియా వచ్చి ఏమి ఉమెన్ టెక్నాలజీ వచ్చింది అంటారు కానీ ఇంకా ఓపెన్ గా ఉమెన్ ని తిట్టడానికి వాళ్ళకి సోర్స్ సాధిస్తున్నది ఒకటే, విమెన్ ని తిట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు. వాళ్ళ మదర్ ఒక విమెన్ అని మనకు ధ్యాస ఉండదు, మన పెళ్ళాం ఒక విమెన్ అని ధ్యాస ఉండదు, మనకు ఒక కూతురు ఉంటే కూతురు విమెన్ అనేది ధ్యాస ఉండదు, వానికి సిస్టర్ ఉంటే సిస్టర్ ఒక విమెన్ అనేది ధ్యాస ఉండదు. సో ఇటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళు ఉంటారు ఇక, తప్పదు సొసైటీలో. వాళ్ళ కోసం మనం బతకడం లేదు కదా, మనం బ్రతుకుతున్నది ఏంది, మనం ఏదో చెయ్యాలి జీవితంలో, ఈ సొసైటీకి ఏదైనా చెయ్యాలి, దేశానికి ఏదైనా చేయాలి అని దీంట్లో బతుకుతున్నాం. అటువంటి వాళ్ళకి మనం భయపడితే రాజకీయాల్లో ఉండలేము. సో నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, ఇన్ ఎవ్రీ ఫీల్డ్. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళే కాదు, ఇప్పుడు మీ ఫీల్డ్ కావచ్చు, ఒక డిఫరెంట్ ఫిలిమ్స్, ఎక్కడైనా ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్లో ఎంచుకున్నా, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, ఏ ఫీల్డ్లో ఉన్నా, ఉమెన్ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అక్కడ సమ్ కైండ్ ఆఫ్ జెలస్ అనేది అందరికీ ఉండదు, కొందరికి ఉంటుంది. అందరు అట్లా ఉంటారని చెప్పండి. ఫ్యూ పీపుల్, ఆ సమాజంలో ఆ ఫ్యూ పీపుల్ వల్లనే మోస్ట్లీ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం ప్రాబ్లం అనేది. ఇప్పుడు ఒక సపోజ్ డీకేఆర్ ఉన్నా, ఒక మంచి పేరు ఉంది, సహించుకోలేరు. డీకేఆర్ ఉన్నా, ఒక పాపులర్, అందరూ ఎందుకు ఇంత అభిమానిస్తారు, సహించుకోలేరు. సో మేము కూడా అలా అభిమానించేదానికి ఏం చెయ్యాలని ఫాలో అయితే బాగుంటది. అవును, ఇప్పుడు వాళ్ళు కూడా అలా అందరితో అభిమానించబడాలి, ఆమెను ఎట్లా అభిమానిస్తున్నారో మమ్మల్ని కూడా అభిమానించాలంటే మేము ఏం చెయ్యాలని ఆలోచించి దాన్ని చేస్తే ఇబ్బంది లేదు. మీరు ఆ విధమైనటువంటి పోటీ పడడంలో తప్పు లేదు. బట్ ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి పైన ఇంక జల్లాలనా, ఎట్లా జల్లాలి, ఏం జల్లాలి, ఏం చేస్తే మనం డ్యామేజ్ చేస్తాం, ఏం చేస్తే మని ఎట్లా బ్లేమ్ చేస్తాము అనేటటువంటి చీప్ ఫెలోస్ ఉంటారు. దాంతో మనం ఏం చేయలేము. ఆ చీప్ మెంటాలిటీ ఫెలోస్ని ఈ భూమి మీద ఎవరు మార్చలేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అది. అందుకని తల్లి లేని వాళ్ళు, చెల్లి లేని వాళ్ళు, అంటే అవన్నీ ఉన్నవాళ్ళు ఒకసారి ఊహించుకోవాలి. అది లేనివాడు అంటే సంస్కారి కాదు. ఆ సంస్కారి మనం ఎవరు సంస్కారం లేని సంస్కారం నేర్పడం సాధ్యం కూడా కాదు. దట్స్ నాట్ దట్ ఈజీ.
సో వాళ్ళని అందరినీ కూడా వదిలేసి మనం పని చేసుకోవడమే మనం అంతే, అదే కరెక్ట్. ఎస్, వాళ్ళని మనని ఏదో ఒకటి చేసి ఈమెను డిస్టర్బ్ చేయాలా, తనని డిస్టర్బ్ చేయాలా, ఆమెని డిమోరలైజ్ చేయాలా, ఆమె వాళ్ళని ఏదో రకంగా ఇది చేయాలంటే అటువంటి ప్రయత్నం చాలా చేస్తుంటారు. అదే కొన్ని చెప్పడానికి ఉండదు కానీ అవి తెలుసు. అవి అంటే మనకు తెలుస్తుంది కావాలని చేస్తున్నారు, ఇది కావాలని పెడుతుంటారు, కావాలనే చేస్తుంటారు. ఎట్లా డిఫేమ్ చేయాలా, ఈవెన్ ఎట్లా ఖతం చేయాలనేటటువంటి ప్రయత్నం వాళ్ళు వర్క్ చేసేదానికన్నా ఇది దీని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం ఏమి చేసినా అలా బుర్ర మారదు. బుర్ర మంచిగా ఉంటే ఇవి చేయరు కదా, బుర్ర బాలేనప్పుడే ఆ పనులన్నీ చేస్తారు. అటువంటి వాళ్ళని మార్చడం అనేది దట్ ఈజీ. బట్ మనమే స్ట్రాంగ్ ఉండాలి, మనం స్ట్రాంగ్ ఉండాలి. అంటే మన పేషెన్స్ టెస్ట్ కూడా చేస్తుంటారు కొన్నిసార్లు. బట్ వీ షుడ్ బి పేషెంట్. మనం తప్పకుండా ఓపిక సహనం ఉండాలి. మహిళ అంటేనే ఓపిక సహనము. ఆ సహనము ఓపిక తెచ్చుకుంటున్నాం అంటే కొన్నిసార్లు అయినా ఇంకా తెచ్చుకోవాలి. ఇటువంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పదు. ఆ ఓపిక సహనం తెచ్చుకోవడం అనేది మనకి ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉండాలి, తప్పదు అది. ఇటువంటి వాళ్ళు ఉన్నంత కాలం మనకు ఆ ఓపిక సహనం తెచ్చుకోవాలనేది ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాము. ఇట్స్ వెరీ కామన్. మహిళలను ఏ రంగంలోనైనా అణచివేయాలని చూస్తారు. అది నేనే స్పెషల్ కాదు దాంట్లో. నన్ను ఆ రకంగా చాలా చాలా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అయితే మీరు గతంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే 3 సార్లు గెలిచారు కదా మేడం. తర్వాత మీరు బీజేపీ పార్టీకి రావడం జరిగింది. అంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే మీకు ఒక ఉమెన్ గా మీరు అన్నట్టు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ చెప్పాను కదా, గుర్తింపు. సో పెడుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. యూనో వరల్డ్ ఈజ్ ఏముంటుంది అంతే, ఎక్కడికి వెళ్ళినా గడియారం రౌండ్ తిరుగుతూనే ఉంటుంది కదా. సో ప్లేస్ మారుతుంది కానీ సిచ్యువేషన్ అదే అంటారు. వాళ్ళు అలా అటువంటి వాళ్ళు సమాజంలో ఉంటూనే ఉంటారు. మనం వాళ్ళ కోసం ఆలోచన చేస్తే, వాళ్ళ కోసం థింక్ చేసి, వాళ్ళ కోసం ఇదైపోతే మనం ముందుకు వెళ్ళలేము. సరే మన ఏదో ఒక్క సిచ్యువేషన్ లో మీకు అనిపించి ఉంటుంది కదా మేడం, ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాలి, ఏంటి అసలు వీళ్ళు అని బాగా ఇబ్బంది పెట్టి అసలు ఇంకా నాకు ఈ రాజకీయాలు వద్దు, ఇవే వద్దు, నా పర్సనల్ లైఫ్ నేను ప్రశాంతంగా ఉంటా అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? లేదు. అంటే కల్పిస్తారు వాళ్ళ సిచ్యువేషన్ ని, కానీ నేను అట్లాంటి దాని కాదు. వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ కల్పిస్తే నేను వెనక్కి తగ్గేదాన్ని కాదు. అందుకు మీకు జేజమ్మ అని పేరు వచ్చింది. తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. నా లోపల నిజంగా నేను నా ఏజ్ పరంగానో లేకపోతే నా ఇంకేదైనా హెల్త్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా బాలకి నేను టైం ఇవ్వలేను, నేను చెయ్యలేను, దట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు కూడా నేను ఇట్లానే చేయాలంటే దట్స్ నాట్ రైట్ నా పార్ట్. నేను కూడా జస్ట్ ఆ టైంలో నేను వదిలేయాలనుకున్న టైంలో వదిలేస్తా, కానీ వీళ్ళు వదిలించాలనుకున్న టైంలో నేను వదిలిపెట్టలేను. అవును, మీకు మీరు అనుకోవాలి. అయితే ఇంత కష్టాలు కానీ ఎమోషనల్గా కావచ్చు, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కదా, మీ డాటర్ని కూడా ఇందులోకి అంటే మీ తర్వాత వారసురాలుగా తీసుకురావాలనే ఆలోచనలు ఉన్నారని విన్నాము. అంటే ఎందుకు ఆలోచనలు ఉన్నారు? ఇన్ని ఇబ్బందులు మీ డాటర్కి ఇవ్వాలని మీరు ఎందుకు అనుకున్నారు? నేను తేవాలనుకోవట్లేదు. నాకు బిడ్డలు కొడుకులు లేరు. ఓకే, నాకు ఈ పెద్దవాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో లైఫ్లో బిజీగా ఉంటారు. చిన్న పాప కూడా, తను కూడా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, తను కూడా బిజీగా ఉంటుంది. బట్ ఈవెన్ దో తనకు కొంచెం నాకు హెల్ప్ చేయడానికి, నేను పాలిటిక్స్ లో ఉన్నా కాబట్టి నాకు హెల్ప్ చేస్తుంటది. ఐ నీడ్ హర్. నాకు కొడుకులు లేరు కాబట్టి ఎవరో సంబడి మన ఇంతవరకు ఎప్పుడు నా హస్బెండ్ ఉండేవాడు. హస్బెండ్ ఇప్పుడు కూడా హస్బెండ్ తనే బ్యాక్గ్రౌండ్ అంతా తనే చూస్తాడు, కానీ యాక్టివ్ ఫీల్డ్ లో ఉండేవాడు తను అప్పుడు. ఇప్పుడు బికాస్ ఆఫ్ సమ్ ఆయన ఏజ్ కావచ్చు, అప్పటిలాగా తిరగకపోవడం వల్ల కావచ్చు, సో అప్పటింతగా తను ఇప్పుడు తిరగలేకపోతున్నాడు. సో అంత తన కాబట్టి ఇప్పుడు మనకు ఫీల్డ్లో ఉండి అందరితో ఆ ఓపిక కూడా అప్పుడంత ఓపిక కూడా తగ్గిపోతూ ఉంటుంది ఒక ఏజ్ పరంగా కూడా. సో కాబట్టి ఆ ఏజ్ పరంగా తనకు పేషెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఎవరంటే మన ఫ్యామిలీ వాళ్ళు ఉండి అందరితో మాట్లాడడము, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, కలవడము, మాట్లాడడము, వాళ్ళతో కోఆర్డినేషన్ ఇవన్నీ అవసరం కదా. ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ ఎవరో ఉండాలి కదా. సో అప్పుడు మా అమ్మాయి దాంట్లో తను యాక్టివ్గా ఉండి హెల్ప్ చేస్తుంది, అందరితో మాట్లాడుతుంది, చేయడము, కోఆర్డినేషన్ చేయడము, కింద చూసుకోవడము, గ్రౌండ్ అన్ని చేయడం చేస్తుంటది. మీలాగానే కొంచెం అదే కొంచెం పేషెన్స్, తనకు కూడా కొంచెం పేషెన్స్ ఉంది, టైం ఇస్తుంది. సో పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి అంత ఫుల్ టైం ఇవ్వలేకపోతుంది. సో నేను కూడా చెప్తున్నాను తనకి, ఇప్పుడే అవసరం లేదు పాలిటిక్స్ లో, ఎనీ టైమ్ యూ కెన్ ఎంటర్. ఫస్ట్ యూ షుడ్, అంటే నీలో నీ కాన్ఫిడెన్స్ రావాలి, పబ్లిక్ లో కూడా నీలాంటి వాళ్ళు కావాలని రావాలి. అప్పుడే నువ్వు చేసే పని చేస్తూ ఉండు. ఎప్పుడు
నీ అవసరం నేను ఇప్పుడు వెళ్ళాలనుకుంటాను, నేను వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి నేను చేయగలుగుతాను అని అనుకున్నప్పుడు యూ కెన్ ఎంటర్. సో ఇప్పుడు పిల్లలు కూడా నువ్వు అవసరం, చిన్న పిల్లలు, దే నీడ్ యూ. సో ఈ టైంలో వాళ్ళని వదిలేసి మనం ఫుల్ టైం పాలిటిక్స్లో టైంలో ఇవ్వలేము. సో ఎప్పుడు మనం ఫుల్ టైం ఇవ్వగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు యూ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. అప్పటి వరకు పని చేస్తుండు, షీల్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. మీరు ఎలా మేనేజ్ చేశారు మ్యామ్? అంటే 3 పిల్లలు అంటున్నారు, అద్దట్టు 3 ఆడపిల్లలు అంటే డెఫినెట్లీ వాళ్ళకి కొంత ఎఫెక్షన్, కేర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా కోరుకోవడం జరుగుతుంది. మీరు ఇందాక చెప్పారు మీ డాటర్ పెళ్ళప్పుడే మీరు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చేసారు, అప్పుడే మిస్ అయింది. సో అలా మిగతావన్నీ కూడా ఎలా మేనేజ్ చేశారు? చాలా మిస్ అయ్యాను లైఫ్లో. నేను నా లైఫ్లో ఫ్యామిలీలో అంటే నా ఫ్యామిలీ లైఫ్ చాలా చాలా సాక్రిఫైస్ చేసుకొని పాలిటిక్స్లో పని చేశాను నేను. పిల్లలే కానీ వాళ్ళిద్దరు హాస్టల్లో పెట్టాము, హాస్టల్లో పెట్టేది, వాళ్ళని చూడడానికి పోయేది ఎప్పుడో ఒకసారి. వాళ్ళు ఫోన్లు టైంకి వాళ్ళకి ఫోన్ చేయాలంటే కాల్ టైం ఉండేది, ఆ కాల్ టైం మిస్ అయిపోతే మళ్ళీ 1 వీక్ ఫోన్ చేయడానికి లేదు. అట్లా చాలా మిస్ అయ్యేవాళ్ళు. పిల్లలు బాధపడేవాళ్ళు, మా మమ్మీ నాకు కాల్ చేసి, అక్కడే అందరం పేరెంట్స్ ఫోన్ చేస్తుండేవాళ్ళు, వీళ్ళకి నా ఫోన్ వచ్చేది కాదు, పిల్లలు ఫీల్ అయ్యేటోళ్ళు మా మమ్మీ ఫోన్ చేయలేదు అని. ఇట్లా సరే ఎప్పుడన్నా మీకు బాగా త్రూ ఆల్ దిస్. సో అప్పుడు వాళ్ళు బాధపడ్డారు, బట్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, టైం ఇచ్చారు. బట్ నేను కూడా మిస్ చేశాను చాలా. పిల్లలని హాస్టల్లో పెట్టి ఇక్కడ పిల్లలకు టైం ఇవ్వలేము, ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతా, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా దెబ్బతింటుందని వాళ్ళు హాస్టల్లో పెట్టి చదివించారు అనమాట. హాస్టల్ అయిపోయి పెద్దగా అయ్యారు. పెద్దగా అయిన తర్వాత నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఎప్పుడైనా ఒక మదర్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది లోపల, మీకు అట్లా బాధ అనిపించి ఏడుపు ఎప్పుడన్నా వచ్చిందా పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నా అనేది? అంటే హర్ట్ అంటే ఫీలింగ్స్ ఉంటాయి యాజ్ అ మదర్, డెఫినెట్లీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ కదా. ఇప్పుడు అంత దూరం ఉండేవాళ్ళు పిల్లల హాస్టల్లో, పిల్లలు వాళ్ళ ఫోన్లో ఏడ్చినప్పుడు బాధ అనిపించేది. అట్లా న్యాచురల్లీ ఉంటుంది యాజ్ అ మదర్. డెఫినెట్గా ఆ ఫేసెస్ అన్ని ఫేస్ చేస్తాం, తప్పదు. మీరు ఈ రాజకీయాల్లో ఇంతకుముందు ఉన్నప్పుడు మీరు అన్ని రంగాల్లో చూసుంటారు కదా మేడం. అయితే అందులో విలేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ అప్పటికి ఇప్పటికీ ఎలా డెవలప్ అయ్యాయని మీకు అనిపిస్తుంది? అందులో మెయిన్గా ఉమెన్ పాత్ర కానీ, ఉమెన్కి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్కి సంబంధించి డెవలప్మెంట్ ఎలా ఉందని మీకు అనిపించింది? అంటే పెద్దగా అనుకున్నంత స్థాయిలో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ పెద్ద ఎత్తున ఇంకా రావాల్సినంత అనుకున్నంతగా ఇంకా కాలేదు. చాలా కావాల్సి ఉంది ఇది ఆఫ్టర్ తెలంగాణ, బట్ ఇంకా అంత అవ్వలేదు అనుకుంటే. ఇంకా విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళకి చాలా చేయగలుగుతాము, చేయొచ్చు కూడా. వాళ్ళు కూడా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడు ఉమెన్. వారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, అవుట్ ఆఫ్ దట్ వీ కెన్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వస్తే పిల్లల ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఒక ఫ్యామిలీలో ఒకరు పని చేస్తే ఫ్యామిలీ అంతా బ్రతికేసేది ఒకప్పుడు. ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పని చేసినప్పటికీ కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు సర్వైవ్ అవ్వడం కష్టం. పిల్లల ఎడ్యుకేషనే కావచ్చు, హెల్త్ కావచ్చు, లాట్ ఆఫ్ బేసిక్ థింగ్స్కి కూడా. సో ఇప్పుడు అంటే అంటే మామూలుగా లైఫ్, ఒక కంఫర్టబుల్ లైఫ్, మామూలుగా ఎలాంటి కష్టాలు లేకుండా ఏదో స్మూత్గా పోవాలన్నా కూడా హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేసినా మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలంటే ఇవన్నీ కూడా ఈరోజు అందరు కూడా ఉమెన్ సంపాదించాలి, ఉమెన్ కూడా ఈరోజు పని చేయాలి. ఒకప్పుడు ఉమెన్ పని చేసేది కాదు, ఇంట్లో ఓన్లీ వంట గదికే పరిమితం అయిపోయేది. ఇప్పుడు అట్లా లేదు. సో మారింది. సో ఉమెన్ ఆల్సో ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అన్ని ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి. నేనేదో ఇండస్ట్రీ పెట్టాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను పెద్దగా అవ్వాలి, నా పేరు పాపులర్ కావాలి. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది. సో దానికి తగినట్టుగా నరేంద్ర మోదీ గారు కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విమెన్కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తున ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు పాలిటిక్స్లో కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, బిజినెస్లో కానీ. సో పేదగా ఉన్నటువంటి మహిళలకు కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ ఒక లీడ్ చేయాలని అట్లా అన్ని రకాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ పెట్టింది, చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది, చాలా చేస్తూ ఉంది. సో ఇప్పుడు విమెన్ రాజకీయాల్లో ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ కూడా అదే విషయానికి వద్దాం మేడం. ఇప్పుడు మరి నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు పార్లమెంట్ లెవెల్లో కానీ ఉమెన్కి 33% ఈ రిజర్వేషన్ ఏదైతే వచ్చిందో, సో వాళ్ళు ఈ అధికారంలో కానీ వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేషన్ పవర్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో వాళ్ళు వస్తే నెక్స్ట్ అంతా కూడా మాతృస్వామ్య
ఇదంతా కూడా నడుస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే. అది ఒప్పుకుంటారా మీరు దానికి? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ బాడీస్లో ఉంటాయి కదా, ఉమెన్ని ముందు పెట్టడం కానీ నడిపించేదంత బ్యాక్గ్రౌండ్ మీలై ఉండొచ్చు, అటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు రిజర్వేషన్స్ మనము ఒకప్పుడు లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ అంటే ఓన్లీ అసలు ఉమెన్ నామమాత్రానికే ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, చాలా మార్పు వచ్చింది. అంటే 100% వచ్చిందని చెప్పడం లేదు, బట్ లాట్ ఆఫ్ చేంజ్. గెలిచినటువంటి సర్పంచెస్ కానీ, గెలిచినటువంటి ఎంపీటీసీస్ కానీ, గెలిచినటువంటి ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అరే నేను చేయగలను, నేను మీటింగ్ నడపగలను, నేను చూడగలిగినటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. పొలిటికల్గా కూడా లోకల్ బాడీస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మనే కావచ్చు, జడ్పీ చైర్మన్సే కావచ్చు, ఎంపీపీసే కావచ్చు, మేయర్సే కావచ్చు. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగినాయి ఉమెన్ లోపల. సో కొన్ని చోట్ల ఉంటుంది హస్బెండ్ కొన్ని చోట్ల హస్బెండ్స్ చేస్తున్నారు కూడా. సో ఇంకా కొంత ఉంది, అది పోతుంది రాను రాను. డెఫినెట్గా విమెన్ కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేసినట్టు ఆటోమేటిక్గా దే కెన్ రూల్. అట్లాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్లో కావచ్చు, మీ జర్నీలో కావచ్చు, మహిళా సాధికారత అంటే మీరు ఏమంటారు? అంటే దానికి సంబంధించి ఏం చేయాలని అంటారు? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మహిళలు సాధికారత అంటే ఆర్థికంగా వాళ్ళకి ఫస్ట్ స్వతంత్రం రావాలి. ఆర్థిక స్వాతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ మహిళకి. అప్పుడే తన ఆలోచనలను తను ఇంప్లిమెంట్ చేయాలనుకోవడానికి అవకాశం దొరుకుతుంది. తనకు ఒక థాట్ ఉంటుంది, ఆ థాట్ ఇంప్లిమెంట్ చేయాలంటే షీ షుడ్ బి ఫస్ట్ ఆర్థికంగా తనకు ఒక స్వతంత్రం అనేది రావాలి. సో ఆ ఆర్థిక స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు దానికి సపోర్టింగ్గా ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఏముండేది, మహిళలు మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు, పొలాలకు పోయేవాళ్ళు, కూలీ చేసుకునే వాళ్ళు, సాయంత్రం వచ్చి. ఇప్పుడు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా, మహిళా సంఘాలు, పొదుపు సంఘాలు అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున బ్యాంకుల లోన్లు తీసుకుంటున్నారు. లోన్లు వాళ్ళే రీపే చేసుకుంటున్నారు. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు స్వతహాగా చేసుకుంటున్నారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మొత్తం మహిళల లోపల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతున్నాయి రోజు రోజుకి. సో నేను స్వతహాగా నిర్వహించగలను, నేను చేయగలను అంటే అటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సింపుల్గా ఆర్థిక స్వతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ మహిళకి. అదే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంతకుముందైనా మహిళలు అనేది చిన్న చూపు అనేది కామన్గా ఉంది. ఇప్పుడు మహిళలు వాళ్ళకు వాళ్ళు అనుకొని కాన్ఫిడెంట్గా ముందుకు వస్తున్నారు కాబట్టి ఎవరన్నా కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు మేడం ఓ చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకోవచ్చు, చిన్న సింపుల్ థింగ్స్ అడుగుదాం. ఎందుకంటే ఈ పొలిటికల్ లైఫ్ ఇదంతా మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. నార్మల్గా మీకు డీకే అరుణ గారికి ఎక్కువ ఇష్టాలు ఏంటి అని ఇందాక అడిగాం కదా, అలా ఇప్పుడు మీకు ఫుడ్లో బిర్యానీ ఇష్టమా లేకపోతే పప్పు చారు అన్నం ఇష్టం? పప్పు చారు అన్నం ఇష్టం. ఓకే. నెక్స్ట్ ట్రావెలింగ్ ఇష్టమా లేకపోతే ఇంట్లోనే ఉండటం? ట్రావెలింగ్ ఇష్టం. ఏమన్నా కొత్త ప్లేసెస్, అడ్వెంచర్స్? ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఉండాలి, అప్పుడప్పుడు రెస్ట్, అప్పుడప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో కూడా ఉండడం అవసరం కదా. సో ట్రావెలింగ్ ఇష్టము అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాం, ఒకప్పుడు చాలా ట్రావెల్ చేసేదాన్ని. ఇప్పుడు ట్రావెలింగ్ లేదు, ఇది ఈ ట్రావెలింగ్ అయిపోయింది. పొలిటికల్ ట్రావెలింగ్ నడుస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ సినిమాలు, ఆటలు అంటే మీకున్న టైంలో చూస్తారో తెలీదు, చూసినా కూడా సినిమాలు, ఆటలు వీటిలో ఏది ఎక్కువ ఇష్టం మీకు? అంటే సినిమాలు, ఆటలు రెండు ఇష్టమే. చిన్నప్పుడు గేమ్స్ ఆడేదాన్ని బాగా, అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో సినిమాలు కూడా చూసేదాన్ని. సో సినిమాలు చూసేదాన్ని ఫ్రెండ్స్తో బాగా. పాలిటిక్స్లోకి వచ్చినాక సినిమాలు అయిపోయింది, అంతకుముందు బాగా సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళం, పిల్లలతో వెళ్ళేదాన్ని, ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. ఆ తర్వాత తగ్గిపోయింది, రాను 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 తగ్గిపోయింది. అదర్వైజ్ బాగా చూసేదాన్ని అట్లాంటివి. అంటే నార్మల్గా గేమ్స్ కూడా బాగా ఆడేదాన్ని. లైట్గా టచ్ ఉంటుంది కదా మూవీస్లో, అలా మీకు బాగా నచ్చిన నటులు అప్పట్లో కావచ్చు, ఇప్పుడు ఎవరు మీకు బాగా నచ్చిన? అప్పుడు నాకు అంటే మా టైంలో హేమమాలిని చాలా ఇష్టపడేదాన్ని, రేఖాని ఇష్టపడేదాన్ని, అండ్ జయబాదుని ఇష్టపడేదాన్ని. ఇంకా తెలుగులో జయప్రద గారి ఇష్టం, జయసుధ గారి ఇష్టం ఉండేది ఆ టైంలో. ఇంకా చాలామంది ఇప్పుడైతే ఇప్పుడు న్యూ స్టార్స్ అయితే ఈరోజు వస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఫ్యూ స్టార్స్. సావిత్రి గారి సినిమాలు అంటే పెద్ద అప్పుడు కూడా పెద్దగా ఉన్నప్పుడు కొంత ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉండేవి అప్పుడు, అంతా ఫ్యామిలీ. సో శోభన్ బాబు గారు చాలా ఇష్టం ఉండేది తెలుగు మాకు. శోభన్ బాబు గారిని చాలా ఇష్టపడేది, కృష్ణ గారిని కూడా ఇష్టపడేది ఒకప్పుడు. అప్పుడు అంటే ఆ టైంలో ఉండేటటువంటి చాలా మంది హీరోయిన్స్, వాణిశ్రీ గారిని చాలా ఇష్టపడేది, జమున గారిని ఇష్టపడేది. ఇట్లా
ఇట్లా సో మోస్ట్లీ ఈ రకంగా చూస్తే మీరు అప్పట్లో సినిమాలు నిజంగానే చాలా కవర్ చేస్తారు. చాలా లైక్ చేసేది. ఓకే. సో ఒక్కసారిగా అప్పుడు ఉండే నార్మల్ లైఫ్ కాస్త ఇప్పుడు పొలిటికల్ టర్న్ అయిపోయింది. ఇంకా చివరిగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఒక ఉమెన్గా మీరు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మనం అన్నీ మాట్లాడుకున్నాము. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ ఏవైనా సరే ఇప్పుడు ఉమెన్కి సంబంధించి వాళ్ళ ఎంపవర్మెంట్కి పురోగతికి సంబంధించి బీజేపీ పార్టీ ఏం చేస్తుందని మీరు చెప్తారు, అదర్ పార్టీస్ కూడా ఏం చేస్తే బాగుంటుందని మీరు అంటారు? అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అయితే అసలు విమెన్ ఓరియంటెడ్ చాలా ప్రోగ్రాములు చేస్తున్నారు. అంటే ఉమెన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పడానికి చెప్తున్నారు. ఉమెన్కి పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా బాగా ఇస్తున్నారు. పొలిటికల్ ఇంపార్టెన్స్ అంటే ఇవాళ చూడండి, నేషనల్ మోదీ గారి క్యాబినెట్లో 11 మంది ఉన్నారు మహిళా మంత్రులు. దాంట్లో ముఖ్యమైన శాఖ ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఒక మహిళ నిర్వహిస్తూ ఉంది. అంతకుముందు ఆమె డిఫెన్స్ మినిస్టర్ కూడా చేశారు లాస్ట్ టర్మ్లో. సో అట్లాగే చాలామంది మహిళలకి ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు ఇచ్చారు, చేస్తున్నారు. ఈ దేశంలో ప్రథమ మహిళ, ఒక మహిళ, గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో అట్లానే ఈరోజు మహిళలకి, గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మహిళలకి టాయిలెట్స్ ఎంత ఇంపార్టెన్సో అనేటటువంటిది, అంటే వాళ్ళు అంతకుముందు బయటకి చెంబులు తీసుకొని పోయి, సో ఊర్లలో అంతా కూడా పరిశుభ్రము, ఆరోగ్యము, స్వచ్ఛ ఇదంతా కూడా చాలా ఆడవాళ్ళకు కూడా ఆ చెంబు పట్టుకొని బయటికి పోవాలంటే ఒక అవమానంగా, అక్కడ ఎవరైనా అటువంటి పోతున్నా వస్తున్నా వాళ్ళకు ఒక చాలా ఇదిగా ఉండేది, సిగ్గుతో ఇదైపోయేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ అంటే ఇటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆలోచన చేసి వాళ్ళకందరికి కూడా టాయిలెట్స్ కట్టించడం చేశారంటే ఈజ్ ఎ వెరీ అంటే చాలా అంటే చాలా గొప్ప కార్యక్రమం. ఇంకా అంటే మన తెలంగాణలో గవర్నమెంట్ లేదు, బీజేపీ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉందనుకోండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ ఉండాలనేటటువంటి లక్ష్యంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. సో ఇప్పటికే కోట్లాది మంది టాయిలెట్స్, 10 కోట్లకు పైగా ఇవాళ టాయిలెట్స్ నిర్మాణం జరిగింది. సో అట్లనే ఈరోజు సిలిండర్స్ కానీ, ఉజ్వల గ్యాస్, ఎవరైతే పేదవాళ్ళు మహిళలు ఉన్నారో ఆ మహిళలకు అందరికి కూడా ఈ కట్టెల పొయ్యితో వంటలు చేస్తే పొగకి కళ్ళు పాడైపోతున్నాయి, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, అంటే నా కంజెషన్ లంగ్స్ దెబ్బతింటున్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళకందరికి కూడా ఫ్రీగా, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, గ్యాస్ కనెక్షన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అందరికీ ఫ్రీ కనెక్షన్స్, ఉజ్వల కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు. నరేంద్ర మోదీ గారు ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. లేని వాళ్ళకందరికీ కూడా, అడిగిన వాళ్ళకందరికీ ఇస్తున్నారు. అట్లనే మహిళా సంఘాలకి ముద్రా లోన్లు ఇస్తున్నారు. మహిళా సంఘాలకి, పొదుపు సంఘాలకి 20 లక్షల వరకు కూడా లోన్లు ఇచ్చి వాళ్ళని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. సో ఇట్లా ఇవన్నీ కాకుండా సుకన్య సమృద్ధి యోజన అని, ఇంకా అనేకమైనటువంటి పథకాలు మహిళల కోసం, ఈ లక్షాధికారులను చేయాలి మహిళలనని ఈరోజు పెద్ద ఎత్తున వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు పొదుపు సంఘాల మహిళలని కూడా. సో ఈరోజు మహిళలకి రాజకీయాల్లో 33% రిజర్వేషన్ చట్టసభల్లో, అసెంబ్లీలో అండ్ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చారు. సో రేపు మహిళలు చట్టసభల్లో, అంటే అసెంబ్లీలో 33% రాబోతారు 2029 తర్వాత, పార్లమెంట్ కూడా 33% విమెన్ ఉండబోతున్నారు. ఇదంతా కూడా ఒక విమెన్కి అంటే ఆ స్తోమత, ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయనేటటువంటి లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈరోజు విమెన్ని అన్నిట్లో కూడా వారిని గౌరవించే విధంగా, వాళ్ళకి ఆ ప్రిఫరెన్స్ దొరికే విధంగా, వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. ఇది థ్యాంక్ యూ మేడం. అంటే మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.